హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ స్నాక్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. బీరకాయ బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ ఫాలో అయినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో యాజ్ ఇట్ ఈస్గా స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బీరకాయతో బజ్జీ చేసుకోవడం కోసం ముందుగా బీరకాయలని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత పై పొట్టంతా పీల్ ఆఫ్ చేయండి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. లేదనుకుంటే ఓవెల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా అనేది మీ చాయిస్. ఇలా కట్ చేసుకునే టైంలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్. ఎప్పుడైనా సరే బజ్జీ చేసుకోవడం కోసం బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా మందంగా కట్ చేసుకోండి. పలుచగా కట్ చేసుకున్నట్టయితే మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా మందంగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి. బజ్జీలు వేసుకోవడం కోసం ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా వేయండి. బజ్జీలు ఎప్పుడైనా వేసిన తర్వాత మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేయండి. ఇలా చేయటం వల్ల పై లేయర్ క్రిస్పీగా ఉండి గట్టిగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకునేటప్పుడు కొద్దిగా చేతిలో వేసుకొని నలిపి వేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పును కూడా వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ముందుగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేయండి. కారం, ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఇలా పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. వాటర్ అనేది ఒకేసారి వేయకండి. ఒకేసారి వేస్తే లూజ్ అయిపోతుంది. కాబట్టి కలుపుకుంటూ వేసుకోండి. ఇలా బ్యాటర్ అంతా కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. బ్యాటర్ అనేది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా లేకుండా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే బజ్జీ వేసినప్పుడు మునగాలి, లేదంటే మాడిపోతుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అలాగే కళాయి కూడా కొద్దిగా లోతుగా ఉన్న కళాయినే తీసుకోండి. ముందుగా కట్ చేసిన బీరకాయ ముక్కలన్నీ కూడా ఈ బ్యాటర్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా డిప్ చేయండి. ఇలా డిప్ చేసిన తర్వాత బ్యాటర్ అంతా కూడా ముక్కకి పట్టేలాగా చూసుకోండి. ఇలా ముక్కకి పట్టిన తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేయండి. కళాయిలో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఎక్కువగా వేసుకున్నట్టయితే ఒకదానిపైన ఒకటి పడుతుంది. పిండి అంతా అతుక్కొని పోతుంది. కాబట్టి ఎన్ని బజ్జీలైతే కళాయిలో పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టమాకండి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని కదిలించండి. ఇలా వన్ సైడ్ బాగా వేగిన తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకోండి. ఈ బజ్జీలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. లోపలంతా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోండి. ఇలా బజ్జీ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక స్టెయినర్ సహాయంతో వీటిని తీసి సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మిగిలిన ముక్కలన్నీ కూడా బ్యాటర్లో వేసుకొని హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకోండి. బజ్జీలు ఎప్పుడైనా సరే వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి.
కాబట్టి మీరు వేడిగా అప్పటికప్పుడు వేసుకొని తినటానికి మాత్రమే ట్రై చేయండి. కొద్దిగా లేట్ అయితే మెత్తగా అవుతుంటాయి. రుచి అంత బాగోదు. మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే ఇన్‌స్టంట్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బజ్జీలు వేసుకోవచ్చు. ఇంతేనండి. మన బజ్జీ రెడీ అయిపోయింది. బీరకాయతో బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను చెప్పినట్టు చేస్తే స్ట్రీట్ స్టైల్‌లో ఎలా ఉంటుందో అదే విధంగా ఈ బజ్జీ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు.